ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమలలో ఉన్న భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే 300 రూపాయల దర్శనం టికెట్లను మరియు రూమ్స్ బుకింగ్ కోటాని ఈ రోజే టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను కూడా తెలుసుకుందామండి. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే మే 23వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 74,374 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 37,477 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,02,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. టికెట్స్ లేకుండా ఈ విధంగా డైరెక్ట్గా వెళ్లే ఫ్రీ దర్శనానికి మొత్తం 24 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకైతే దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి దాదాపుగా 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఈరోజు కూడా రోజులాగే సుపదం ఇన్ఫాంట్ దర్శనం కొనసాగుతోందండి. ఈ చిన్న పిల్లల యొక్క సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనం అనేది 1.5 లోపు పూర్తయిపోతుంది. దీన్ని బట్టి ఇప్పుడు శని ఆదివారాలు కాబట్టి మామూలు కంటే కూడా భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి, చాలా పెరిగింది. ఫ్రీ దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్లు కూడా నిండిపోయి శిలాతోరణం వరకు క్యూ అయితే ఉంది. అంతవరకు కూడా క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్న పరిస్థితి అయితే ఉందండి. కొత్తగా ఈరోజు మీరు ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయితే గనక మొత్తం దర్శనం అయి బయటికి రావడానికి 24 గంటల సమయం పడుతోంది. అంటే ఒక రోజు మొత్తం మీరు కంపార్ట్మెంట్లలో మరియు క్యూ లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకొని వెళ్ళవలసిందిగా మనవి. ఇప్పుడు 2025 ఆగస్ట్ నెలకు సంబంధించిన స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లను మే 24వ తేదీన అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. ఈ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ల యొక్క ధర అనేది ఒకరికి 300 రూపాయలు. కాబట్టి వీటిని 300 రూపాయల దర్శనం టికెట్స్ అని కూడా అంటారండి. ఈ టికెట్స్ని బుక్ చేసుకుంటే మామూలు సర్వదర్శనం లేదా ఫ్రీ దర్శనం కంటే త్వరగా దర్శనం అనేది పూర్తయిపోతుంది. కాబట్టి ఈ 300 రూపాయల దర్శనం టికెట్ని ఒక ఐడితో ఒకటేసారి 6 మందికి బుక్ చేసుకోవచ్చు. అలాగే 2025 ఆగస్ట్ నెలకు సంబంధించిన తిరుమల మరియు తిరుపతి రూమ్స్ బుకింగ్ కోటాని కూడా మే 24వ తేదీనే అంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. టీటీడీ పెట్టిన రూల్ ప్రకారము ఆన్లైన్లో మీరు ఏవైనా దర్శనం టికెట్లు బుక్ చేసుకుని ఉంటేనే ఆన్లైన్లో మీకు రూమ్స్ కూడా బుక్ అవుతాయి. లేదా మీకు రూమ్స్ అనేది బుక్ అవ్వదు. తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే 2025 జూన్ నెలకి సంబంధించిన శ్రీ తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం దర్శనం టికెట్లను కూడా మే 24వ తేదీనే అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. ఈ పద్మావతి అమ్మవారి దర్శనం టికెట్ల యొక్క ధర అనేది ఒకరికి 200 రూపాయలు. ఒక ఐడితో 6 మందికి ఈ టికెట్లను మీరు బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్లన్నింటినీ కూడా బుకింగ్ చేసుకునే టీటీడీ వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చానండి. భక్తులు ఆ లింక్ ద్వారా ఈ దర్శనం టికెట్లను మరియు రూమ్స్ బుకింగ్ కోటాను బుక్ చేసుకోగలరు. ఇవండి ఈరోజు విడుదల చేయబోయే దర్శనం టికెట్స్ కోటా యొక్క పూర్తి వివరాలు. ఇక కొంతమంది శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు ఆర్జిత సేవ బుక్ చేసుకున్న మొబైల్ నెంబర్తోనే స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చా అని అడిగారు. అవునండి, బుక్ చేసుకోవచ్చు. 2 వేరువేరు రకాలైన దర్శనం టికెట్లు కాబట్టి మీరు ఆర్జిత సేవలు బుక్ చేసుకున్న మొబైల్ ఐడి నెంబర్తోనే ఈ 300 రూపాయల దర్శనం టికెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు. అలాగే మ్యామ్, మేము ఆగస్టు 30వ తేదీకి దర్శనం టికెట్ బుక్ చేసుకున్నాము.
అకామిడేషన్ బోత్ తిరుమల అండ్ తిరుపతిలో ఒకటేసారి బుక్ చేసుకోవచ్చా అని అడిగారు. లేదండి, అలా బుక్ చేసుకోవడానికి కుదరదు. మీరు ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకునేటప్పుడు తిరుమల కానీ లేదా తిరుపతిలో కానీ ఏదో ఒక చోటే ఆన్లైన్లో చేసుకోగలరు. మీరు ఆన్లైన్లో తిరుమల బుక్ చేసుకుంటే తిరుపతిలో ఆఫ్లైన్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఒక చోట ఆన్లైన్లో ఇంకో చోట ఆఫ్లైన్లో మీరు ఆ విధంగా రూమ్స్ అనేవి తీసుకోవచ్చు. అలాగే ఇంకొకరు ఆఫ్లైన్లో అంగప్రదక్షిణ టికెట్స్ దొరుకుతాయా మేడం, చెప్పగలరు అని అడిగారు. లేదండి, అంగప్రదక్షిణం దర్శనం టికెట్లు అనేవి కేవలం ఆన్లైన్లో ప్రతి నెల చివరి వారంలో విడుదల చేస్తారండి. ఆఫ్లైన్లో తిరుమలలో కానీ తిరుపతిలో కానీ అంగప్రదక్షిణం టికెట్లను కేటాయించరు. కేవలం ఆన్లైన్లోనే మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి కూడా నిన్న అంటే మే 23వ తేదీన ఆగస్టు నెల వరకు అంగప్రదక్షిణం టికెట్లను విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. తదుపరి సెప్టెంబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం దర్శనం టికెట్లను జూన్ నెల చివరి వారంలో ఆన్లైన్లో విడుదల చేస్తారు. అలాగే శ్రీవారి సేవ బుక్ చేసుకోవడానికి ఎప్పుడు వదులుతున్నారు మేడం, తెలుపగలరు అని అడిగారు. శ్రీవారి వాలంటరీ సేవ అనేది ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో విడుదల చేస్తారండి. ఈ మే నెల 25వ తేదీ తర్వాత ఎప్పుడు విడుదల చేస్తారో టీటీడీ వారి నుంచి సమాచారం వస్తుందండి. వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.